ప్రతి మనిషి చివరి ప్రయాణం కూడా గౌరవప్రదంగా సాగాలి అనే లక్ష్యంతో P4 కార్యక్రమం కింద చేపట్టిన ఆఖరి మజిలీ ద్వారా గ్రామాల్లో శ్మశాన వాటికను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నాము అని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. గూడూరు మండలం ముక్కోలు గ్రామంలో దాతల సహకారంతో నిర్మించిన రుద్రభూమి భవనాన్ని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్మశాన వాటికల అభివృద్ధికి దాతలు ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా కూడా సాధ్యమైనంత సహకారం అందిస్తాము అని చెప్పుకొచ్చారు. ముక్కోలు గ్రామానికి చెందిన సమ్మెట శ్రీహరి తన తండ్రి జ్ఞాపకార్థం రుద్రభూమిలో భవనం నిర్మాణంతో పాటు ఫ్రీజర్ బాక్స్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం అభినందనీయమో అని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని ఇతర గ్రామాల్లో కూడా ప్రజలు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పేర్లతో శ్మశాన వాటికల అభివృద్ధికి చేయూతనివ్వాలి అని ఆయన పిలుపునిచ్చారు. దాతల సహకారంతో అభివృద్ధి చెందుతున్న శ్మశాన వాటికలు గ్రామాలకు శాశ్వత ఆస్తులుగా నిలుస్తాయని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది అని ముక్కోలు గ్రామంలో సూసీ రోడ్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, అంగన్వాడీ భవనం వంటి అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. పంచాయతీ భవనం, సచివాలయ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్టుగా వెల్లడిస్తూ త్వరలోనే నిధుల మంజూరై గ్రామానికి మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, కుటుంబ నాయకులు పాల్గొన్నారు. వర్షంతో ఏదో ఒక అపరిశుభ్రమైన పరిసరంలో చేయాల్సి వస్తుంది. ఇది మాతో ఉన్న మనిషిని మనము చిట్ట చివరి ప్రయాణం చేసి పంపించేటప్పుడు అలా పంపించడం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక క్వశ్చన్ తో స్టార్ట్ అయిన కార్యక్రమం కృష్ణా జిల్లాలో ఈ ఆఖరి మజిలీ. అంటే శ్మశాన వాటికల అభివృద్ధి, దాన్ని కూడా కృష్ణా జిల్లాలో P4 కింద ఎవరైనా దాతలు ముందుకు వస్తే దాతలకి ప్రభుత్వం కూడా కొంచెం సపోర్ట్ ఇస్తూ, ఏ ఫీల్డ్ లెవెల్లో సపోర్ట్ ఉండొచ్చు, ఏదైనా చిన్న శాంక్షన్ ఏమైనా మనం కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చేటట్టుంటే కొంచెం శాంక్షన్ ఇస్తూ దాతల సహకారంతో శ్మశాన వాటికలు అభివృద్ధి చేయాలి అని సంకల్పం చేసుకున్నాము. దాంట్లో భాగంగా దాదాపు 20 దాకా శ్మశాన వాటికలు ఆల్రెడీ అభివృద్ధి చెందుతున్నాయి జిల్లాలో. దాంట్లో ఓపెన్ చేసింది అయితే మొట్టమొదటిగా ఈ గూడూరు మండలం ముక్కోలు. దీనికి సమ్మెట శ్రీహరి గారు వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వారికి అదేం రోడ్ ఏం కావాలి అని అడిగారు. రోడ్ కూడా నేను శాంక్షన్ ఇస్తాను. ఈ ఒక స్ఫూర్తితో మాట్లాడతాం, కరెంట్ స్తంభాలు మాట్లాడతాం, రోడ్ అయితే వెంటనే శాంక్షన్ ఇస్తాను. మనము ఈ స్ఫూర్తితో జిల్లాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఒక శ్మశాన వాటిక అభివృద్ధి చేస్తారంటే మనం ప్రభుత్వం నుంచి కూడా ఒక సపోర్ట్ ఇస్తాము. P4 నుంచి మీ సపోర్ట్ వస్తే దాని ఆధారంగా మీరు P4 అంటే ఏం లేదు, మీ విరాళాలు ఇచ్చి మీరు కొంచెం చేయించగలిగితే మీ వాళ్ళ పేరే పెట్టుకోవచ్చు. ప్రభుత్వం కూడా ఎంత శాంక్షన్ ఇవ్వగలుగుతామో మేము కూడా శాంక్షన్ ఇస్తాము. దీంట్లో ఫైనలీ ఒక మంచి గ్రామానికి ఒక అసెట్గా ఒక శ్మశాన వాటిక మిగిలిపోతుంది. సో శ్రీహరి గారి పనిని స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది ఇంకా ముందుకొచ్చి గ్రామంలో ఈ శ్మశాన వాటికల అభివృద్ధికి దృష్టి పెట్టాలి, చేయూతనందించాలి అని కోరుకుంటున్నాను. నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, సో దయచేసి నా నుంచి బయలుదేరుతున్నాను. సో శ్రీహరి గారు ఎప్పుడు శ్రీహరి గారు, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మన గ్రామంలో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినటువంటి ఉన్నాయి. మనం సీసీ రోడ్లు నిర్మించుకున్నాం మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అలాగే మరి ఏదైతే విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసుకుని వర్క్ జరుగుతూ ఉంది. అంగన్వాడీ బిల్డింగ్ కూడా పూర్తి చేసుకున్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. తప్పకుండా వాటన్నిటి కూడా పూర్తి చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇందాక కలెక్టర్ గారిని కూడా మన పెద్దలు కూడా పంచాయతీ బిల్డింగ్, సచివాలయం ఇవన్నీ కూడా లేవని కూడా అడగడం జరిగింది. మొన్ననే ఒక గ్రాంట్ వచ్చినప్పుడు కూడా దీన్ని అందులో ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. త్వరలోనే అది వస్తే కూడా మనకి ఒక సచివాలయం, ఒక పంచాయతీ బిల్డింగ్ కూడా ఏర్పాటు అవుతుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు మరి ఎవరు చేయనటువంటివి అనమాట. తోటి మరి అందరికీ కూడా మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి శ్రీహరి గారిని మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ, మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అందులో ప్రజలందరూ కూడా భాగస్వాములై అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అన్నటువంటి లక్ష్యాన్ని ఆ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది
ఈ రోజున ముందుకొచ్చి వారి వారి గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు. శ్రీహరి గారి లాగానే ఇతరులు కూడా కొంతమంది ముందుకొచ్చి చేసేటువంటి కార్యక్రమాలు, అంటే కొంత ఏమో వారు అమౌంట్ ఇవ్వటం, అదే విధంగా ప్రభుత్వం తరఫు నుంచి కొంత గ్రాంట్ తీసుకుని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. తప్పకుండా మనందరం కూడా ఇటువంటి కార్యక్రమాల్ని ప్రోత్సహించాలి, అభినందించాలని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున శ్రీహరి గారు ఈ కార్యక్రమంలో భాగంగా